7 size blouse 4 టక్స్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచీలు, నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ 33 ఇంచీలు. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటాము. స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. షోల్డర్ మార్క్ చేయాలి. నెక్స్ట్ షోల్డర్ అంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 37 కదా, డివైడెడ్ బై 6 చేసాం అనుకోండి 6.1 ఇంచెస్ వస్తుంది. సో అది 6 ఇంచెస్ కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ మార్క్ చేసి 3 ఇంచెస్ నెక్ వైడ్, 3 ఇంచెస్ షోల్డర్ కింద తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. మనం షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 6 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు వస్తుంది. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 93/4 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 93/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 కదా, అదే డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు, అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 83/4 ఇంచెస్ వస్తుంది. సో మనకి ఇది 83/4 ఇంచెస్ ఉండాలి. ఒకసారి కొలుస్తాను. ఇది 83/4 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ అనేది 33 ఇంచెస్, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచీలు ఖర్చు. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది ఎంతుందో కొలుచుకుంటాము. ఇది మనకి 9.5 ఇంచీలు ఉందండి. దీంట్లో సగానికి మార్క్ చేసుకుంటాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. వన్స్ మనం టక్స్ పట్టేసరికి 2.5 ఇంచులు వస్తుంది. నెక్ వచ్చేసి ఇక్కడ నేను 9.5 ఇంచీలు డ్రా చేస్తున్నాను. నెక్ వచ్చేసి ఇది 10.5 ఇంచీల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇది 3.5 ఇంచీలు మార్క్ చేస్తున్నాను నెక్ వైట్ కిందన. అండ్ ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లా కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాం షోల్డర్స్ దగ్గర. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఇది కట్ చేసేస్తాము. నేను ఇక్కడ నెక్ షోల్డర్ కట్ చేయట్లేదు, మనం నెక్ ఏదైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ రెడీ అయిన తర్వాత షోల్డర్స్ అనేది క్రాస్గా జాయిన్ చేయాలి. అందుకని షోల్డర్స్ కూడా కట్ చేయలేదు. ఫైనల్గా మనం బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ ఒక వైట్ షీట్ తీసుకొని ఇట్లాగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్, ఆర్మ్, ఆర్మ్ హోల్డ్ మొత్తం బ్యాక్ పార్ట్ అంతా ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్, ఆర్మ్ హోల్డ్ మొత్తం బ్యాక్ పార్ట్ అంతా ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. ఇక్కడ
ఇక్కడ ఖర్చు 2.5 ఇంచీలు మార్క్ చేసి 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 7.5 ఇంచీల వరకు తీసుకోవచ్చండి. నేను 7 ఇంచీలు మార్క్ చేశాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి కిందన 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ చిన్న కర్వ్ డ్రా చేస్తామండి నెక్ రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా కర్వ్ షేప్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. బ్రెస్ట్ పాయింట్ మనకి .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 37 కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9.5 ఇంచీలు. 1.5 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 10.5 ఇంచీలు. సో ఇక్కడ 10.5 ఇంచీలు మార్క్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి .2 అనేది ఫుల్ బ్రెస్ట్ అండి. 10.5 ఇంచీలకి 3 ఇంచీలు యాడ్ చేస్తే మనకి 13.5 ఇంచీలు వస్తుంది. సో టోటల్గా మనకి బ్రెస్ట్ వచ్చేసి 13.5 ఇంచీలు అండి. ఇక్కడ ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 37 కదా, అందులో 10 తీసుకుంటే 3.7 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.2 ఇంచెస్. మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది వదిలేసి 4.2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా అట్లాగే మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచులు అటు ఇటు కూడా మార్క్ చేస్తానండి. స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ కూడా ఇది 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేస్తాము. ఇది కొంచెం స్లాంట్గా వస్తుంది. ఇది మనం ఇక్కడ ఇది ఖర్చు పట్టేస్తాం కాబట్టి లెంత్ తక్కువ అవుతుంది, అందుకని ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ 30 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. అండ్ ఈ 2 పాయింట్స్ని కలుపుకొని నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. అండ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ 2 ఇంచ్ అని మార్క్ చేస్తామండి. ఇక్కడ నుంచి 2 ఇంచ్, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్. నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. అండ్ 1/2 ఇంచ్ గ్యాప్ ఉంది, ఇట్లాగా టక్స్ కోసం మార్క్ చేస్తామండి. అట్లా ఇక్కడ లైన్ డ్రా చేసి 1/2 ఇంచ్ టక్స్ కోసం ఇట్లా మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేయాలండి టక్స్ కోసం. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఈ 37 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లెన్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా 37 సైజు 4 టక్స్ బ్లౌజ్ కటింగ్ అనేది. Thanks for watching and please do subscribe my channel. Thank you.